హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బనకచెర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఎదురుయిద్దుతోందా లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిన తర్వాత ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ బనకచెర్ల తెలంగాణ పాలిట ఒక శాపంగా మారబోతోంది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. గోదావరి జలాల్ని తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ మాట్లాడింది. తెలంగాణ ప్రజలు బనకచెర్ల పైన మొదటిగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన మాటలను మాత్రమే విన్నారు. బీఆర్ఎస్ రెస్పాన్స్ తర్వాతే ప్రభుత్వం వైపు నుంచి రెస్పాన్స్ చూసాం. ఖచ్చితంగా ఆ తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఎపెక్స్ కౌన్సిల్ లేకుండా ఏ రకంగా చేస్తారో అంటూ ఆయన మాట్లాడారు. సో కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన మాట్లాడడం కూడా చూసాం. ఆ తర్వాత రకరకాల అభ్యంతరాల నడుమ ఇటీవల పర్యావరణ అనుమతులను మేము ఇప్పుడు ఇవ్వలేము, మీరు సిడబ్ల్యూసికి సంబంధించిన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వరద జలాలకు సంబంధించిన అధ్యయనం ఏం చేశారో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాతనే పర్యావరణానికి సంబంధించిన అనుమతుల గురించి మా దగ్గరికి రండి అంటూ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పాయి. కాబట్టి ప్రస్తుతానికి బనకచెర్ల పైన కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కార్కి షాక్ ఇచ్చినట్టుగానే చూడాలి. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు, అధికార యంత్రాంగం అంతా కూడా కూర్చొని అసలు బనకచెర్ల పైన ఏం జరుగుతుంది అనే అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు. దానికి సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రజలకు చెప్పారు. ఈ వివరాలను చెప్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి ఒక చర్చ జరుగుతోంది. ఏంటి ఆ చర్చ, ఏంటి విరుద్ధంగా జరుగుతుంది అంటే, తెలంగాణ రాష్ట్రం బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడుతుంటే దానిపైన పోరాటం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బనకచెర్లని ఏ రకంగా కడతారు మాకు తెలియకుండా మా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలా ఆంధ్రప్రదేశ్ బనకచెర్లని కడుతుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నట్టుగా ఎక్కడ కనపడలా. మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఎంటైర్ కార్యక్రమం అంతా ముఖ్యమంత్రి కావని మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలని చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఎలా ప్రశ్నిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నిస్తుంది అని అడిగినట్టు ఉంది. నిజానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఇంకో రాష్ట్రం ప్రాజెక్ట్ కడుతుంటే మనం ఫైట్ చేయాల్సింది పక్క రాష్ట్రం పైన కదా. మనం మాట్లాడాల్సింది పక్క రాష్ట్రం చేస్తున్న నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న కార్యక్రమాల గురించి కదా. మనం మాట్లాడాల్సింది పక్క రాష్ట్రం ఏ రకంగా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది, పక్క రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏంటి అనేది ప్రజలకు చెప్పడం కదా. అది వదిలేసి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కోసం, బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న మాటలు తప్పు అని చెప్పడం కోసం అటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగినట్లు కనపడింది ఆ మొత్తం సమావేశం చూసిన తర్వాత ఎవరికైనా. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ని వెనకేసుకొస్తున్నట్లు కనపడింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్కి మాకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడుని ఒక బూచిగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి తెలంగాణ ప్రాంతం మొత్తానికి నేను ఛాంపియన్, తెలంగాణ ప్రయోజనాలకు నేను ఛాంపియన్, తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే నాకు ముఖ్యమని కొట్లాడడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్న ఒక అద్భుతమైన అవకాశం బనకచెర్ల ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు ఉంది. ఆంధ్రప్రదేశ్లో కడుతున్న ప్రాజెక్టు డెఫినెట్గా లీగల్గా హక్కుగా కడుతున్న ప్రాజెక్ట్ కాదు, హక్కుగా ఉన్న నేలపైన కడుతున్న ప్రాజెక్ట్ కాదు. పైగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడి చర్చించి తీసుకున్న నిర్ణయం ప్రకారం కడుతున్న ప్రాజెక్ట్ కాదు. ఇన్ని వైలేషన్స్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఉన్నప్పుడు మాట్లాడాల్సింది గట్టిగా ఆంధ్రప్రదేశ్ నుంచి కదా. అలా కాకుండా ఇక్కడ మాట్లాడుతున్న పార్టీని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పాపం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని బూచిగా చూపిస్తుంది పాపం బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అంటే, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో, లేకపోతే కేవలం బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసమే మాట్లాడుతున్నారేమో తెలియదు. కానీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా నిన్నటి ఆయన వ్యాఖ్యలు నష్టం కలిగించిపోతున్నాయి. మరొక రెండు విషయాలను కూడా ఆయన చెప్పారు. గతంలో ఓపెన్గా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏంటి అంటే, ఒక 500 టీఎంసీలు మాకు కృష్ణాలో, ఓ 1000 టీఎంసీలు మాకు గోదావరిలో ఇస్తే మీరు ఏమైనా చేసుకోండి నీళ్ళని అని ఒక మాట మాట్లాడారు. ఓపెన్గా మాట్లాడారు, వెరీ రీసెంట్గా మాట్లాడారు ఆయన. వెరీ రీసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో 1500 టీఎంసీలు కృష్ణా గోదావరి కలిపి 500 అక్కడ 1000 ఇక్కడ మాకు ఇస్తే చాలు, మిగతా ఏ ప్రాజెక్ట్ అయినా మీరు కట్టుకోండి అంటూ ఓపెన్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు నిన్నటి ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడుతున్నారు, మాకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు వల్ల గోదావరి బోర్డులో 968 టీఎంసీలు నిలొచ్చాయి, దాంతోపాటు మాకు మిగులు జలాల్లో కూడా వాటా కావాల్సిన అవసరం ఉంది అంటూ నిన్న మాట్లాడారు. అంటే గతంలో ముఖ్యమంత్రి తాను మాట్లాడిన దాన్ని తానే కాంట్రడిక్ట్ చేస్తున్నట్టు ఉంది. పైగా గోదావరి జలాలలో గోదావరి బోర్డు పంపకాల్లో 968 టీఎంసీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కారు కేంద్రంలో ఉన్నప్పుడు గోదావరి బోర్డు ద్వారా కేటాయించబడ్డాయి, కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పారు. సేమ్ టైం కృష్ణా జలాల అంశాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ 299/512 ఒప్పందం అక్కడ జరిగింది. సో దానివల్ల 2014లో తెలంగాణ ఆంధ్ర మధ్య ఒక ఒప్పందం జరిగింది. అది శాశ్వతమైన ఒప్పందం. ఆ ఒప్పందం కారణంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగింది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. నిజానికి గోదావరి బోర్డు ప్రకారం 2299 512 టీఎంసీలు నీటి విభజన చేసింది కూడా కాంగ్రెస్ సర్కార్ హయాంలోని కేంద్ర ప్రభుత్వమే.
కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడే కృష్ణా బోర్డు ఆ డివిజన్ చేసింది. పైగా 2014లో చేసుకున్న ఈ ఒప్పందం తాత్కాలిక ఒప్పందంగానే ఉంది. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు అవ్వలేదు కాబట్టి అప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు ఉన్న కేటాయింపు ఏంటో దాన్ని బేస్ చేసుకుని 299, 512 టీఎంసీలకు సంబంధించి చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని పర్మనెంట్ ఒప్పందంగా ఎలా చెప్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది. గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పంచితే కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పంచలేదు రేవంత్ రెడ్డి అని అడిగితే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆన్సర్ లేకుండా పోతోంది. సేమ్ టైం కృష్ణా జిల్లాలకు సంబంధించి తాత్కాలిక ఒప్పందం అనే విషయం ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని శాశ్వతమైన ఒప్పందంగా ఏ రకంగా రేవంత్ రెడ్డి చెప్తారనేది కూడా అర్థం కాకుండా ఉంది. సో గతంలో మిగులు జిల్లాలపైన మాకు హక్కే లేదు, మాకు అవసరమే లేదు మిగులు జిల్లాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాకు మిగులు జిల్లాల్లో కూడా వాటా కావాలని కోరడం అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పిన లైన్లో, బీఆర్ఎస్ పార్టీ కోరిన లైన్లో ఆయన మాట్లాడుతున్నట్టు అయిపోయింది. పైగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇది మీకు మీరుగా ఇచ్చేది కాదు కదా. ఆంధ్రప్రదేశ్ దయాదాక్షిణ్యాలపైన తెలంగాణ రాష్ట్రం బ్రతకాల్సిన అవసరం లేదు, తెలంగాణ దయాదాక్షిణ్యాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రతకాల్సిన అవసరం లేదు. నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. ఆ నిబంధనల ప్రకారమే నీటి కేటాయింపులు ఉంటాయి. ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేస్తుంటే దాని ప్రకారమే నీటి కేటాయింపులు ఉంటాయి. ఆ ట్రిబ్యునల్ లా ప్రకారం మనకి రావాల్సిన నీళ్ళు మనకు వస్తున్నాయా లేదా, వస్తే గొడవ లేదు, రాకపోతే ఫైట్ చేద్దాం. ఇది ఉండాలి కదా ప్రభుత్వాలకు, ఇది ఉండాలి కదా ప్రభుత్వం లీడ్ చేస్తున్న వాళ్ళకు. అలా కాకుండా మీ విచక్షణ మేరకు, మీ అవసరాల మేరకు, మీ కోరికల మేరకు ఇంత ఇచ్చేస్తే పర్వాలేదు మీరు ఏమైనా చేసుకోండి లాంటి మాట ఒక ముఖ్యమంత్రిగా ఏ రకంగా మాట్లాడుతారు అనే ప్రశ్నకు ఆన్సర్ చేయలేకపోతుంది. సో బనకచర్ల విషయానికి సంబంధించి, బనకచర్ల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఫైట్ చేయటం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజల మద్దతుని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు సాధించగలదు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఫైట్ చేయకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న తప్పుని ఎక్స్పోజ్ చేయకుండా తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మరింతగా ఎదురీదాల్సిన పరిస్థితి, మరింతగా ఎక్కువ మందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనపడుతోంది. నిజానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలందరి మద్దతు, తెలంగాణలో ఉన్న ప్రజలందరి మద్దతు తీసుకోవడానికి. సో ఆ దిశగా ఫైట్ చేస్తే అపెక్స్ కౌన్సిల్లో చెప్పకుండా బనకచెర్ల ప్రాజెక్ట్ ఎలా కడతారు, తెలంగాణకి లీగల్గా హక్కుగా ఉన్న నీటిపైన కడుతున్న ప్రాజెక్టులు అన్నిటిపైన కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఏ ఒక్క ప్రాజెక్ట్ని వదలకుండా అన్ని ప్రాజెక్టులపైన లేఖలు రాశారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ. మనం ఎందుకు బనకచెర్లపైన ఇక్కడ ప్రతిపక్షం ప్రశ్నను రేజ్ చేసే వరకు ఒక లెటర్ రాయలేకపోయామనే దానికి ఆన్సర్ చెప్పలేకుండా ఉన్నారు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఎన్డీఏ అక్కడ ఇక్కడ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు లాంటి ఒక ఇష్యూని ఎక్స్పోజ్ చేయడానికి సంబంధించిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి సర్కారు మిస్ చేసుకుంటోంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న కోపంతో తన చుట్టూ తాను రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటుందా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది నిన్న ఈరోజు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.